హాయ్, వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. రాజకీయాలలో ప్రత్యర్థులు ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కొంతవరకు చూసాం, కొన్నాళ్ళు చూసాం. కానీ ఆ తర్వాత అధికారం మారిన తర్వాత, అధికారం బదలాయించిన తర్వాత గతం తాలూకు ప్రభుత్వ నిర్ణయాల మీద, గతం తాలూకు ప్రభుత్వ చర్యల మీద అవినీతి ఆరోపణలని లేదా బెదిరింపులని రకరకాల కేసులు పెట్టి వేధిస్తున్న నీచ నికృష్టమైన రాజకీయాలు గత కొంతకాలం నుంచి చూస్తున్నాం. అది ముఖ్యంగా అది మన తెలుగు రాష్ట్రాలలో అధికమైపోయిన వైనం అనేది చూసాం. ఇటీవల కాలంలో సిబిఐ, సిఐడి, ఈడీ సంస్థల మీద, జోబు సంస్థలు, ఇంకా రకరకాలైనటువంటి ఇంకా వేరే జంతువుతో కూడా పోల్చుకుంటూ చాలామంది మాట్లాడుతున్నారు. అది భావ్యం కాదు, అలా అనడానికి నేను ఇష్టపడను. కాబట్టి ఇంతలా దిగజారుస్తూ సంస్థలని, సంస్థ పనితీరును, సంస్థల క్రెడిబిలిటీని నాశనం చేస్తున్న పాలకులారా, రాజకీయ నేతలారా, ఇకనైనా కన్ను తెరవండి. బ్యూరోక్రాట్స్ అంటే పరిపాలనా సిబ్బంది అయినటువంటి ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్లారా, ఇకనైనా కన్ను తెరవండి. మీరు రాజకీయ నాయకులు ఆడించే ఆటలకు పావులుగా కాకండి. పాలకులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఆదేశాలు సరిసాగిస్తే కేసుల్లో మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని ఆయన నిర్ణయం మీద కేసులు పెడితే దానికి అనుగుణంగా పనిచేసిన మే మీద కూడా కేసులు పడతాయి. అలాగే ఐపీఎస్ ఆఫీసర్ గుణ గారు ఏ విధంగా ఇబ్బంది పడి సస్పెన్స్ గురయ్యాడో చూస్తున్నాం. ఒక కేసు తాలూకు నిర్ణయాత్మకమైనటువంటి ఛార్జ్షీటు సిబిఐ దాఖలు చేసింది. జస్వాని అనేటువంటి సినీ నటి పెట్టిన కేసు తప్పుడు ఆరోపణలు ఉన్నాయి. ఆమె చెప్పినటువంటి విధానంలో అన్నీ తప్పుడు ఆరోపణలే. సో అని చెప్పేసి జస్వాని బాధితురాలు కాదు, ఆమె నిందితురాలు అనే సిబిఐ ఛార్జ్షీట్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో జస్వాని అనేటువంటి నటి మీద వేధింపులు గురి చేశారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఆమెని అతను రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆమెను వేధించారు. ఆమె మీద కేసులు పెట్టి వేధించారు. ఆమెను అరెస్ట్ చేయడానికి కానీ, ఆమె మీద అధికార దుర్వినియోగం చేయడానికి ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు కూడా అత్యుత్సాహం చూపించారు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ వెంటనే చర్యలు తీసుకుంది. వాళ్ళు పెట్టిన కేసుల్లో పార్టీ కార్యకర్తలు, పార్టీ లీడర్లు ప్రధానంగా ఇబ్బంది పడే దాఖలాలు లేవు. జనరల్గా వాళ్ళ ఎమ్మెల్యేను, ఎంపీలు ఏమన్నా టార్చర్ చేస్తున్నా ఏ కేసులు పెడితే మా ఎమ్మెల్యే అంటావని పెట్టవచ్చు. కానీ ఈ కేసులు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా నిర్ణయాధికారుల మీద ప్రాపకండం చేయాలనే ఉద్దేశం ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వారి వైఎస్ఆర్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు అవి. అట్లా కేసులు చాలా పెట్టారు. అట్లాంటి కేసులు ఒకసారి చూద్దాం. తిరుమల లడ్డు కేసులో అది కూడా సిబిఐ దానికి వెళ్ళింది. కానీ అక్కడ జంతువుకు సంబంధించినటువంటి ఏ పదార్థాలు వాడబడినట్లుగా నిర్ధారణ కాలేదు. వీరేదైతే ఆరోపిస్తూ, ఏదైతే ప్రాపకండం చేసి, ఏదైతే అప్రతిష్టపాలు చేశారో ఆ కేసు అయితే అందులో కనిపించలేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది. ఇక జనరల్గా జరుగుండొచ్చు, ఏదైనా జరిగిందంటే సహజంగా ఏదైనా జరుగుతుంది. ఎట్లా అంటే ప్రభుత్వ పని అనగానే, టెండర్లు అనగానే కుంభకోణాలు, స్కామ్లు, నాణ్యత లోపనాలు, పర్సంటేజులు, క్విట్ ప్రోకులు ఇవన్నీ ఉంటాయి. అట్లాంటి జరిగి ఉండవచ్చు. కానీ సాక్షాత్తు తిరుమల పవిత్రతను, తిరుమల భావజాలాన్ని సెంటిమెంట్గా ఫీల్ అయ్యే దాంట్లోనే రాజకీయం రొచ్చిలోకి లాగబడి అప్రతిష్టపాలు బుట్టగట్టుకున్నాయి రాజకీయ పార్టీలు. చివరి కోర్టు కూడా జోక్యం చేపిస్తుంది. మనోభావాలు దెబ్బతీసే విషయంలో, రాజకీయాల విషయంలో, ఇట్లాంటి విషయంలో మీరు ఎక్కువ రాజకీయం చేయొద్దు అని చెప్పేసి అక్కడ దోషిని నిలబెట్టాలని ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డిని నేరస్తుడని నిరూపించాలని చూశారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. దాంట్లో జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టలేక ప్రయత్నం చేయలేకపోయింది. ప్రయత్నం విఫలమైంది. వివేకానంద హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని నిరూపించడానికి, ఎరికించడానికి విషం ప్రయత్నాలు చేసేది. రకరకాల కేసులు, విశేషాలు పెట్టి ఈ వైఎస్ వివేకానంద కేసు పెట్టినటువంటి విచారణ శ్రద్ధ మరే సుగాలి ప్రీతి వాళ్ళ ఈ విషయంలో కేసు, తల్లి గారి విషయం, అలా కూతురు గారి విషయంలో ఆ విచారణలు, సిఐడీలు, ఈ వేగతరం, ఈ శ్రద్ధ ఎందుకు పెట్టలేదు అనేది ఈరోజు తెలుగు ప్రజలు అడుగుతూ ఉన్నారు. 3,000 మంది తప్పించుకుపోయారు, పారిపోయారు, అదేంది మిస్సింగ్ అయ్యారని చెప్పారు కదా. దాంట్లో 10% 300 మందిని తీసుకొచ్చారా అని ఈరోజు యువత అడుగుతూ ఉంది. 300 మందినైనా మహిళలను తీసి రికవరీ చేశారని ఒక్క కేసు అయినా చూపించగలిగారా? 3,000 మంది అమ్మాయిలను మిస్సింగ్ అయితే, ఫలానా ప్రభుత్వ పీరియడ్లో ఫలానా డేట్ నుంచి ఫలానా వరకు 3,000 మంది మిస్సింగ్ అయితే 300 మందినైనా తీసుకురాగలిగినాము, మా సాయశక్తిలో కృషి చేసామని అంకిత భావంతో ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టారా? చేసి చూపించారా? లేదు కదా. మరి మహిళల పట్ల కూడా నీచ రాజకీయాలు చేశారు.
నెక్స్ట్ అదే వివేకానంద హత్య కేసులో ఇతను ఇరికించాలని ప్రయత్నం చేసిన ఒరిజినల్ ఎవరో, ఆధారాలు ఎవరు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని బాధితులను చేస్తూ రిపోర్ట్ అయితే ఇచ్చింది. జగన్మోహన్కి ఎలాంటి సంబంధం లేదని అయితే చెప్పింది. ఒకవేళ వాళ్ళకు రాజకీయాలు పలుకుబడి, రాజకీయ స్నేహం, రాజకీయ బంధుత్వం ఉంటే వాళ్ళు ఆ ప్లేయర్ను ఉపయోగించుకుంటే వీళ్ళకి ఈయనేం చేసేదేం లేదు. నాకు జగన్మోహన్ రెడ్డి తెలుసు, నాకు నరేంద్ర మోడీ తెలుసు అని చెప్పి నేనేదో చెప్పుకొని పని చేసుకుంటాను. అంత మాత్రాన ఆ నరేంద్ర మోడీ నేనేదో చేసినట్టు ఆయన చేసినట్టు అంటే ఎట్లా సాక్ష్యమో ఎలా చెప్పగలుగుతాం? చంద్రబాబు నాయుడు డైరెక్ట్ తెలుసు, మా చుట్టం అవుతాడని చెప్పి ఎవరైనా రేపు పొద్దున స్కామో స్కీమో చేస్తే అది బాధ నేను చంద్రబాబు నాయుడు చేస్తామా? అంత అవివేకంగా మాట్లాడగలుగుతామా? మాట్లాడదామా? కాదు కదా. గట్లనే జగన్మోహన్ రెడ్డి గారి కేసు, వైఎస్ వివేకానంద హత్య కేసులో విష ప్రయత్నాలు చేశారు. కుటుంబంలో చిచ్చు వచ్చింది, దానివల్ల విడదీసి ఒకరిని ఎంకరేజ్ ఇంకొకరు డిస్కరేజ్, అర్థాలు మారేలాంటివంటి ప్రెస్ మీట్లు, కుటుంబాల మధ్య బంధుత్వాల మధ్య విషాన్ని నింపారు. ఇదంతా రాజకీయం చేసిన ప్రాపకండం. అయినా కూడా ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి క్రిమినల్, ఆ కేసు హత్య కేసుకు డైరెక్ట్ సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు నిరూపించలేదు, లేవు అనమాట. ఇప్పుడు రీసెంట్గా జస్వానీ కేసు, ఈ జస్వానీ కేసు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముంబైకి చెందినటువంటి ఈ జస్వానీ, కాదంబరి జస్వానీ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, విద్యాసాగర్ ఆయన పేరు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, తనతో పాటు ఉన్న ఫోటోలను బహిర్గతం చేస్తానని చెప్పి వివరాలు బెదిరిస్తుంది అని చెప్పి విద్యాసాగర్ అనేటటువంటి విక్టము ఆయన 1,40,30 లక్షల దాకా ఆమెకు చెల్లించుకున్నాడు, సమర్పించుకున్నాడు. అయినా కూడా ఆయనను వేధిస్తూ ఉంది అని చెప్పేసి కేసు పెడితే, ఆ కేసు తాలూకు అక్యూజ్డ్ అయినటువంటి జస్వానిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్కి పంపించారు. ఆ కేసులో పోలీసులు అత్యుత్సాహం బదిలించారు, చట్టం అవాయిడ్ ఆఫ్ లా జరిగింది అంటూ విశాల్ గున్ని ఐపీఎస్ ఆఫీసర్ని ఏకంగా బలి చేశారు. నీచ నికృష్టంగా రాజకీయ నాయకులు వచ్చేసి, రాజకీయ పార్టీలు మారిన తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసరు కెరియర్తో ఆడుకున్నారు, బ్యూరోక్రసీ జీవితాలతో ఆడుకుంటున్నారు రాజకీయ నాయకులు. నేను ఈ విషయంలో మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కానీ చెప్తా ఉన్నాను. బ్యూరోక్రట్స్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ మేడం పేరు సడన్గా గుర్తుకు రావట్లేదు, శ్రీలత అనుకుంటా కదా. అక్కడి నుంచి ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకుల పనులు చేసి పెట్టినందుకు ఈరోజు చూస్తున్నాం. తెలంగాణలో కూడా రాధాకృష్ణరావు లాంటి పోలీస్ ఆఫీసర్లు కూడా అరెస్ట్ కాపాడాల్సినటువంటి పోలీసు ఊచలు లెక్క పెడతా ఉన్నారు. ఇంత ధైర్యమైన పరిస్థితులు ఎందుకంటే రాజకీయ నాయకులు అడుగులకు మడుగులు ఎత్తడం వల్లనే. ఆ రాజకీయ పార్టీ అధికారం మారిన తర్వాత మళ్ళీ ఒక రాజకీయ పార్టీ వస్తే ఇట్లా ఐపీఎస్లను బ్యూరోక్రాట్స్ని ఇబ్బంది పెడతారా? దీంట్లో కొందరు తప్పు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కోసమో, వాళ్ళ కుల రాజకీయాల కోసమో, లేదా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికో, లేదా తప్పని పరిస్థితుల్లో వాళ్ళు మనుగడ కోసమో అధికార పార్టీకి అడుగులు ఎత్తాల్సి వచ్చింది. అంతగా మీరు పని చేయలేకపోతే లూప్ లైన్లో మీరే వేయించుకుని వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళకు ఆర్థికంగా బలం కావాలి, వాళ్ళకు పదోన్నతులు కావాలి. అత్యాసే వీళ్ళ కొంపలు మురుస్తూ ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో అధికారులు కూడా చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో పార్టీ అధికారం మారిన తర్వాత ఇట్లా విశాల్ గుని గారు అంటే మంచి సిన్సియర్ ఆఫీసర్ని కూడా వాళ్ళు సస్పెండ్ చేసి ఇంకా కొనసాగిస్తుంది. యాక్షన్స్ కూడా చేశారని తెలుస్తూ ఉంది. రేపు 26వ తారీఖు సెప్టెంబర్ 26 వరకు సస్పెన్స్ కొనసాగిస్తున్నట్టు కూడా ఎక్స్టెన్షన్ జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఇట్లా అయితే ఆ తర్వాత సిబిఐ కేసులో విచారణలో చాలా నిజాలు తెలిసాయి. అసలు దొంగే జస్వానీ అని, ఆమె బ్లాక్మెయిలర్ అని ఛార్జ్షీట్ రిపోర్ట్లు ఇచ్చేశారు. అదే పని కదా వాళ్ళు కూడా చేసింది. సిబిఐ చెప్పకముందే లోకల్ పోలీసులు, మన రాష్ట్ర పోలీసులు చెప్పింది అదే కదా. ఆమె ఒక దొంగ క్రిమినల్, ఆమె ఒక బ్లాక్మెయిలరు. సిబిఐ అత్యుత్తమైనటువంటి విచారణ సంస్థ సిబిఐ కాలాన్ని వృధా చేశారుగా మీరు. ఇట్లా జౌ సంస్థలుగాను, ఇక్కడ ప్యాకెట్ సంస్థలుగాను వాడడం ఎంతవరకు సబబు? ప్రతిదీ సిబిఐకి కేసులో వరవడి. ఏం జరిగిందో దాని వార్త తాలూకు విషయం కూడా ఒకసారి చూద్దాం. ఇకపోతే ఈ కేసులు కానీ చాలా కేసులు ఉన్నాయి. చాలా కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ వస్తూనే వెళ్తుంది. క్విడ్ ప్రో క్వో కూడా నిరూపణ జరగలేదు. అయితే ఈ క్లీన్ చిట్స్ ఇవన్నీ కూడా విచిత్రంగా ఏంటంటే, ఇతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు నమోదు అవుతాయి, అధికారంలో ఉన్నప్పుడు విచారణ ఎదుర్కొంటాయి, అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ జడ్జిమెంట్లో తీర్పులో ఛార్జ్షీట్ రావట్లే. ఈయన అధికారం లేనప్పుడు వస్తున్నాయంటే దాంట్లో క్రెడిబిలిటీ ఏంటో కూడా మనం ఆలోచించుకోవాలి. ఇట్లా సిఐడి సిబిఐ కేసులు చెప్తా ఉన్నాయి. ఈ సిఐడి కేసులో ఇప్పుడు జస్వానీకి
ఆమె నిందితురాలు, ఆమె క్రిమినల్, ఆమె మోసం చేసింది, ఆమె బ్లాక్మెయిల్ చేసిందని తేల్చేసింది. ఈ పని చెప్పడానికి ఈ సిఐడి సిబిఐని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏర్పడిందా అనేది ఇక్కడ మాలాంటి వాళ్ళ ప్రశ్న. ఖచ్చితంగా రాజకీయ నాయకులు తప్పు చేస్తున్నాం, రాజకీయ పార్టీలు తప్పు చేస్తున్న విచారణ ఎదుర్కోవాల్సిందే. కానీ మా పాలనలో మేము చేస్తున్నాయి తప్పులు కాదు, మీరు చేసినవి మాత్రం తప్పులు అంటూ శుద్ధపూస్తలు సుప్పునీ కథలు చెప్పడమే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించాల్సిన విషయమైంది. అందుకే ఈ టాపిక్ చేయడం జరిగింది. సిబిఐ అండ్ సిఐడి కేసుల్లో ఒక్కొక్కటిగా జగన్ రెడ్డి బంధాలు తెగిపోతున్నాయేమో అని అనిపించింది. అందుకే ఈ టాపిక్ చేశాం. మొత్తం మీద రాజకీయ నాయకులు పెట్టే కేసులు ఏవి కూడా నిలబడవు అని చెప్పడానికి ఉదాహరణే ఈ కేసు తాలూకు తీరు.